వాహనానికి రథసారథి ఎంత ముఖ్యం అనటానికి ఇప్పుడు రథసారథి ఏదైతే వాహన డ్రైవర్ ఉంటాడో డ్రైవర్ ఉన్న కూర్చులో మనం ఉన్నాం. ఇక్కడ డ్రైవర్ కూడా మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రయాణం అనేది కీలకం ఇదే కాబట్టి డ్రైవర్ గా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనే పరిస్థితి మీకు వస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో అసలు ముఖ్యమైన ఏమేంటి ఏంటంటే దాన్ని కారు ఎలాగ బైక్ ఎలాగ నడుపుతున్నామో అది యాక్సిడెంట్లు ఎలా తప్పించుకోవాలో అనేది ఆ ఏరియా దానికి మనకి రోడ్డు మీద ఉంటది. ఇప్పుడు సముద్రంలో కూడా దానికి లెవెల్ అనేది ఉంటది. బోట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అనేది దీన్ని బట్టే అంతే. ఇది మొత్తం కర్రతోనే ఉంది కదా? అది అంతే. మరి ఇదేంటిదన్నా? ఇది గేరు. ఓకే. మరి బ్రేక్లు ఎక్కడ ఉంటాయన్నా? ఎక్సైడ్ బ్రేక్లు ఏముండవు. మోటార్ చేసుకోవడం అంటే ఈ సమానంగా పెడితే నోటర్లో ఇది ఎక్సైడ్ లాక్కోడు, గేర్ లాక్కోడు, ఇది గేర్ నోటర్ చేసుకోవడం, బోటు కంట్రోలింగ్ ఆటలాడు. అన్న ఎంతమంది డ్రైవర్లు ఉంటారు? ఇద్దరు డ్రైవర్ సెకండ్ డ్రైవర్. మత్స్యకారులతో పాటు మనం కూడా కొద్ది దూరం ప్రయాణం చేస్తాం. అసలు ఇప్పుడు చూడండి బోట్ అనేది వెళ్తుంది. సాహసపేతంగా మనం నిలబడటానికి ఊహించని విధంగా ఉంది. కానీ వారి యొక్క జీవన విధానం అనేది నిత్యం కూడా కత్తి మీద సాము లాంటిదే. ఇప్పుడు చూడండి మనం బోటుని ప్రయాణం చేస్తున్నప్పుడే ఎంత జాగ్రత్తగా ఉన్నాం, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరుగుతుందన్న ధీమా కూడా లేదు. మధ్య ఏదైతే గంగమ్మ తల్లి మమ్మల్ని హక్కునే చేసుకుంటుంది, మమ్మల్ని తల్లిగా నిలుపుకుంటుందని చెప్పి వారి ప్రయాణం సాగుతుంది. ఒకసారి కొంత దూరం ప్రయాణం చేసే చూస్తాం. మత్స్యకారుల సమస్యలపైన మనం మన ఛానల్ ద్వారా వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారి కష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు మనం ఉన్న బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు మత్స్య సంపదని వీళ్ళు సేకరించడం కోసం వెళ్ళడానికి అన్ని సిద్ధపాట్లు చేసుకుంటారు. అండర్గ్రౌండ్లో మొత్తం ఐస్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది. కానీ మత్స్యకారులకి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి. వీళ్ళకి సబ్సిడీ డీజిల్ కానీ అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. గతంలో ఎవరైతే గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పిన ఏదైతే ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ మాకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వారి మాట మీదనే గత ప్రభుత్వంలో మేము మత్స్యకారులం అందరం కలిసి ఆ ప్రభుత్వానికి మహాకూటమి ఏదైతే కూటమి ఉందో కూటమికి సహకరించాం. కానీ ఇప్పుడు ఆ కూటమి ఇంతవరకు మాకు ఇవ్వలేదు. కాబట్టి మాకు ఏవైతే రావాల్సిన సముద్రాన్ని నమ్ముకొని సముద్రపు తల్లి ఒడిలో జీవిస్తున్నాం కాబట్టి మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు తక్షణమే ఇవ్వాలి. ఇచ్చినట్లయితే మాకు లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు రావాల్సిన రైతులని కల్పించాలని చెప్పి వారి యొక్క ఆవేదన